హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ ప్రెషర్ కుక్కర్లోనే ఎంతో ఈజీగా 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి. మరి ఈ వంకాయ పచ్చి బఠానీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వీటిని అన్నిటిని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు కూడా మెత్తబడే వరకు కొంచెం వేయించుకోవాలి. పచ్చి బఠానీ 1/2 కప్పు వరకు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రాములు వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరలా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని వంకాయ ముక్కల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గనియండి. వీటిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా చల్లారనిచ్చి ఈ కుక్కర్ మూతను తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు ఇప్పుడు కర్రీలో వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వంకాయ పచ్చి బఠానీ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.